జై శ్రీరామ్. శ్రీ మహాగణేశాయ నమ. సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సువత్సలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి నమ. మాతృదేవో భవ పితృదేవో భవ. ఈ వీడియోని వీక్షిస్తున్న భక్త ప్రేక్షకులందరికీ కూడా నేను నిత్యం నమ్ముకుని ఉన్న ఆంజనేయ స్వామి వారు ఎల్లప్పుడూ కూడా మీకు మీ కుటుంబానికి శ్రీరామరక్షగా ఉండాలని చెప్పి స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ముఖము చూసి జాతకం చెప్పబడిన అనేది ఇంతకుముందు కూడా ఒక యాడ్ లాగా వచ్చి ఉన్నది. అందరికీ సహృదయంతో మీకు తెలియజేసేది ఏంటంటే, నాకు స్వామివారు స్వప్నంలో ఇచ్చిన ప్రశ్నాశాస్త్రం అంటే, మీరు ఫోన్ చేసే సమయంలో మీ ప్రశ్న లగ్నాన్ని బట్టి, మీ వాయిస్ను బట్టి, మీ యొక్క మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నేను ఆటోమేటిక్గా ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను. అంతేగాని మీరు వీడియో కాల్ చేసినా, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చినా ఇలాంటి వాటికో సమాధానం, లేకపోతే ఫోన్లో ఒక సమాధానం అంటూ ఉండదు. నేను ఫోన్లో చెప్పడం వల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వస్తాము అంటున్నారు. ఎందుకంటే నేను అంతకుముందు కూడా మీకు చెప్పి ఉన్నా. ఫస్ట్ ఏంటంటే, నేను ఒక ఎంప్లాయీని, ఉద్యోగం చేసుకునే వ్యక్తిని కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే, సాయంత్రం 6 to 9 లోపు ఉంటా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లోకల్లో వాళ్ళ వరకు మాత్రమే ఉపయోగపడుతూ ఉంటా. దూర ప్రాంతం వాళ్ళకి వస్తే వాళ్ళు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే, ఆదివారం నాడు అనేక మంది నా దగ్గరికి రావడం చేయడం జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ పరంగా కానీ, భోజన వసతులు కానీ, ఇట్లాంటి ఇబ్బందులు కూడా గురి అవ్వడానికి అవకాశం ఉంటుందన్న సదుద్దేశంతో ఎవరికైనా సరే నా యొక్క మాట మీ దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ ఆధ్యాత్మికమైన ప్రశ్నాశాస్త్రం అనే మహాయజ్ఞాన్ని స్వామివారి యొక్క అనుగ్రహంతో, ఈ వీడియో ఛానల్ వారి యొక్క ప్రోద్బలంతో నేను చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా ఫోన్లో మాట్లాడినా ఒక రకంగా ఉంటుంది, వస్తే ఒక రకంగా ఉంటుందనే ఉద్దేశం ఎప్పుడూ అనుకోమాకండి. ఫస్ట్ మీరు నమ్మకం. ఎందుకంటే ఇది ఫలాపేక్ష లేకుండా చేసే ఒక మహాయజ్ఞం. మీరు వచ్చారనుకో, నాకు చాలా సంతోషం. ఎందుకంటే పళ్ళు తెస్తారు, ఏదో తెస్తారు, ఏదో ఒకటి ఎంతో ఊరికిన రాకూడదు, గురువుగారు ఇస్తారు. దానివల్ల నాకు లాభం ఉందా నష్టం ఉందా అని కాదు. మీరు మాత్రం చాలా శ్రమతో కూడుకున్న పనులుగా ఉంటుంది. మీరు ఉదాహరణకి నాకు అనంతపురం నుంచి ఫోన్ చేస్తారు, లేదా ఇంకో ఊరు నుంచి ఫోన్ చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందో మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే, దానిలో 10% అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు వేయదలుచుకుంటే, మీరు చెందదలుచుకుంటే చక్కగా కూడా మీరు ఏదైనా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వేసినట్టయితే, అంటే ఈ డబ్బులు నేను అడుగుతున్నాను కాదు, దీనివల్ల ఏంటంటే ఈ మీడియాను డెవలప్మెంట్ చేసుకోవడం విధంగాను ఇంకో 10 మందికి నేను ఏ విధంగా ఉపయోగపడతాననే ఉద్దేశమే చేయడమే తప్ప మళ్ళీ ఇందులో ఎటువంటి నాకు డబ్బు మీద కాంక్ష కానీ మరొకటి కానీ నాకు లేదు. ఇది అందరూ కూడా మీరు చక్కగా సహోద్దేశంతో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా సమయాన్ని అవకాశం ఉన్నంత వరకు మీ ప్రశ్నకు నా సమాధానం అనే విషయంగానే చేస్తాను. అంతేగాని ముఖం చూసి జాతకం చెప్పబడుతుంది కాబట్టి మీరు ఎలా చెప్పేస్తున్నారండి, మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటారు. మీరు అడిగే ప్రశ్న ఏ సమయంలో అడుగుతున్నారు, మీ వాయిస్, ఆ భగవంతుడు ఇచ్చింది ఏంటంటే వాయిస్ని బట్టి అడుగుతూ ఉంటాం. మరొకటి ఏంటయ్యా అంటే, మీరు సింపుల్గా అడగడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక సమస్య పరిష్కారం. చాలామంది నా జాతకం, నా భవిష్యత్తు తెలుసుకుందామండి అని అలాంటి వాళ్ళకి నేను ఫోన్లో మినిమం ఒక 5 నిమిషాలు 7 నిమిషాల వరకు తీసుకుంటే కానీ వాళ్ళ జాతకం చెప్పడం అనేది కుదరదు. అటువంటిప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. 7 నిమిషాల్లో 7 కాల్స్ వస్తాయి సుమారుగా. ఇప్పుడు ప్రజెంటు నేను 6 to ఈవినింగ్ 9 దాకా పెట్టుకుంటే 170 నుంచి 200 కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా మీరు మా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఉపయోగం ఉన్నా లేకపోయినా మళ్ళా చుట్టూ ఉన్న వాళ్ళకి అనేక మందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా కూడా మీరు షేర్ చేయడము, లేకపోతే మీ వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టడము, సబ్స్క్రైబ్ చేయడము ఇలాంటివి చేయండి.
దానివల్ల ఏంటంటే ఇంకో 10 మందికి ఉపయోగపడతారు. అంటే మనం చేసే సహాయం డబ్బు పెట్టలేం కాబట్టి తప్పనిసరిగా మన ఫోన్ కంపల్సరిగా చూస్తుంటాం కాబట్టి మళ్ళా ఎంతోమంది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా నేను చెబుతున్నాను. అదేవిధంగా చక్కగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కామెంట్ రాయండి. కామెంట్ రాయడం వల్ల ఇంకేమవుతుందంటే దాని మీద వచ్చే రిజల్ట్ బట్టి కొంతమందికి, ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి అంటున్నారు, సార్ మీ వీడియో మీద అనేక మంది మంచి కామెంట్స్ ఇస్తున్నారు సార్ అని. మీ అందరికీ సహృదయంతో నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకోసారి ఏంటయ్యా చెప్పేది అంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా వీలైతే మీకు నా యందు భక్తి శ్రద్ధలు కానీ నమ్మకం కనుక ఉంటే ఒక 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ మీ యొక్క ఒపీనియన్, నా మీద ఉన్న ఒపీనియన్ని వీడియో ద్వారా ఇదే వాట్సాప్ నెంబర్కి తప్పనిసరిగా కూడా పంపించినట్టయితే అది మీడియా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. ఒక్క శ్రీ విద్యా డివోషనల్ ఛానలే కాకుండా ఎవరైనా సరే మీడియా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మీ అందరికీ కూడా షేర్ చేయడానికి నేను ప్రసిద్ధంగా ఉన్నా. అయితే నేను కమర్షియల్గా అయితే డబ్బు పెట్టలేను, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమని ధనాన్ని నేను ఖర్చు పెట్టలేను. ఇవన్నీ ఎందుకంటే సుఖాని కోసం చేయకూడదు, కింద వాటికి అందే ఉద్దేశంతో చేయాలి తప్ప ఆ స్వామివారు నాకు ఇచ్చిన ప్రధాన ఉద్దేశం నా శ్వాస భగవంతుడు ఇచ్చినంతకాలం కూడా, ఆరోగ్యం ఇచ్చినంతకాలం, నాకు అవకాశం ఉన్నంతకాలం కూడా మీ అందరికీ కూడా నేను సహోదయంతో మీ సమస్యను పరిష్కరిస్తా. ఒకవేళ నేను చెప్పిన రెమెడీస్లో కనుక మీకు అవ్వకపోతే మళ్ళీ ఫోన్ చేయండి. లేదా మీరు చాలామంది పాపం నా ఫోన్ ఎత్తట్లేదని కొంతమంది మెసేజ్లు కూడా పెడుతున్నారు. అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను ఫోన్ను ఓపెన్ చేసి మెసేజ్లు వాట్సాప్లు ఇవన్నీ చూడలేను. చూసినా కానీ మళ్ళీ మీకు ఎంబడే రిప్లై ఇచ్చేంత సమయం నాకు ఉండట్లా. ఎందుకంటే దరిదాపుగా 10 గంటల సేపు ఉద్యోగ స్థితి, 2 గంటల సేపు పూజా కార్యక్రమం, 12 గంటలు, 8 గంటల సేపు సుమారుగా నిద్రావస్థ కానీ వాటికి కానీ సరిపోతుంది. 20 గంటలు గడిచిపోతుంది. మిగిలిన 4 గంటల్లో నేను మ్యాక్సిమం ప్రజలకు ఉపయోగపడుతున్నా. భవిష్యత్తులో నా ఉద్యోగ పదవీ విరమణ అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ సేవలో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాదలుచుకుంటే ఈ విజయవాడ దరిదాపుల్లో ఎవరైనా మీ బంధువర్గాలు కానీ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ ఇళ్ళకు వచ్చి అక్కడి నుంచి అపాయింట్మెంట్ తీసుకుని వస్తే చాలా మంచిదని నా ప్రధాన ఉద్దేశం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ నెంబర్లు కూడా చక్కగా మీరు మీ ఫేస్బుక్లోనూ, వాట్సాప్లోనూ, యూట్యూబ్లోనూ, టెలిగ్రామ్లోనూ ఇలా రకరకాలుగా మీడియా ఉన్నాయి కాబట్టి మీరు తెలియజేసి నన్ను ఇంకో 10 మందికి ఉపయోగపడే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.